ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి 22, 23 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ఈ 2 రోజులు మీకు ఏం జరుగుతుంది, ఆ స్త్రీ వల్ల మీ జీవితం ఎలా మారబోతుంది, మీ జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళు సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, అస్థి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి 22, 23 తేదీల్లో అయితే ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని అద్భుతమైన పరిస్థితులు మీకు రాబోతున్నాయి. గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. ఏ పని చేసినా కానీ కష్టాలే ఫలితాలు అందట్లేదు. ఎంత కష్టపడినా కానీ ఫలితం అనేది మీరు చూడలేకపోతున్నారు. అయితే ఈ సమయంలో మీ జీవితంలో గొప్ప మార్పు అనేది రాబోతుంది. అది ఒక స్త్రీ రూపంలో. ఆమె ఎవరు, మీకు ఎలా ఆ స్త్రీ వల్ల మంచి ఫలితాలు రాబోతున్నాయో పూర్తిగా తెలుసుకుందాం. ఈ 2 రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారికి గ్రహాలు అయితే అనుకూలంగా మారబోతున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు బలంగా ఉన్నప్పుడే మనం ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది. దానికి తోడు ఈ సమయంలో దైవ బలం కూడా మీకు అధికంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీకు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అది పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు. మీ ప్రతి పనిలో మీకు శ్రద్ధ అనేది ఉంటుంది. మీ జీవితంలో ఎంత పెద్ద సవాళ్ళు వచ్చిన వాటిని ఎదుర్కొనే శక్తి ఇప్పుడు మీకు ఉండబోతుంది. మీ యొక్క ఆలోచన విధానాలు కూడా మారబోతున్నాయి. ఒక స్త్రీ వల్ల మీకు అదృష్టం అయితే కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ ఆశీర్వాదం, అండదండలతో మీ జీవితంలో మీ జాతకాన్నే మార్చబోతుంది. ఆమె ఉన్న సానుకూల శక్తి మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతికూలతను, నిరాశలను పాలదోరై ఒక కొత్త ఉజ్వలమైనటువంటి అధ్యయనానికి శ్రీకారం అనేది చుట్టబోతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మార్పులు మీ జీవితంలో అనేక కోణాల్లో అద్భుతంగా మారబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఆ స్త్రీ వల్ల ఊహించనటువంటి ధనలాభాలు కూడా మీకు తప్పనిసరిగా పొందుతారు. చాలా కాలంగా ఏదైనా కోర్టు సమస్యలతో మీరు బాధపడుతుంటే అటువంటి కోర్టు సమస్యలు అయితే మీకు పరిష్కారం అవుతాయి. అదేవిధంగా ఈ 2 రోజుల్లో మీ యొక్క ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా బలంగా పుంజుకుంటాయి. మీ యొక్క ఆస్తి తగాదాలు కూడా ఈ సమయంలో పరిష్కారం అయితే లభిస్తుంది. ఈ సమయంలో అయితే ధనుస్సు రాశి వారికి ఊహించని విధంగా ధనం కలిసి వస్తుంది. ఈ సమయంలో అయితే ఈ 2 రోజుల్లో ముఖ్యంగా మీ యొక్క పూర్వీకులకు సంబంధించి ఆస్తులు మీకు కలిసి వస్తాయి. వాటికి సంబంధించిన ఫలితాలు మీకు అనుకూలంగా మారుతాయి. ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా బలంగా పుంజుకుంటుంది. ఎక్కడైనా ఆగిపోయినటువంటి డబ్బు కూడా
చాలా కాలంగా రావాల్సిన బాకీలు, పాత అప్పులు వాటంతట అవే తిరిగి వచ్చి పడతాయి అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో మీకు గ్రహాల ప్రభావం, దైవ బలం అధికంగా ఉండటం వల్ల ఇలాంటి పరిస్థితులు అయితే మీకు ఎదురు కాబోతున్నాయి. గత కొంతకాలంగా మీరు ఒక నూతన వ్యాపారం మొదలుపెట్టాలి లేదా వ్యాపారం విస్తీర్ణం చేయాలి అని అనుకుంటూ ఉన్నారు, కానీ ఆ పని జరగట్లేదు. ఈ సమయంలో మీ యొక్క వ్యాపారం ప్రారంభించాలన్నా, వ్యాపారం విస్తీర్ణం చేయాలన్న ఆలోచనలు ఉంటే ఈ సమయంలో ఆ స్త్రీ ఇచ్చే ప్రోత్సాహంతో, మీరు ఇచ్చేటటువంటి అద్భుతమైన సలహాలు మీకు అనుకున్న దానికంటే గొప్ప స్థాయిలో మీ వ్యాపారాన్ని స్థాపించి అద్భుతమైన లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో వ్యాపార విస్తీర్ణ జరగడం కోసం ఒక మంచి ఆలోచన చేస్తారు. మీ యొక్క ఆలోచనలు కూడా ఈ సమయంలో అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. వృత్తిపరంగా మీరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. గత కొంతకాలంగా మీరు ఎంత శ్రమ పడినా కానీ మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం దొరకట్లేదు, కానీ ఈ సమయంలో మీకు ఉద్యోగంలో మీ పై అధికారుల ప్రశంసలు మీకు దక్కుతాయి. ఈ సమయంలో మీకు పదోన్నతి లేదా ప్రమోషన్లు దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో మీకు ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. మీకున్న ఆరోగ్య సమస్యలు పూర్తిగా తగ్గుతాయి. మీ యొక్క ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండబోతుంది. ఈ 2 రోజుల్లో వ్యాపారంలో అయితే మంచి లాభాలను చూస్తారు. పాత కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో మీకు కుటుంబ వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. చిన్న చిన్న అపార్థాలు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా ఈ 2 రోజుల్లో మీ యొక్క భాగస్వామితో మీరు మనస్సులోని మాటలను పంచుకోండి. ఆమెతో సమయాన్ని గడపండి. తద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆమె సపోర్ట్ కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది. భాగస్వామితో సమయాన్ని గడపడం వల్ల మీలో కొత్త ఉత్తేజం అనేది ఉద్భవిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో అయితే మీకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా మీకు అనుకూలమైన ఫలితాలే వస్తాయి. ఈ 2 రోజుల్లో అయితే ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో అదృష్టం కలిసి రాబోతుంది. ఆమె మీ సహోద్యోగి కావచ్చు, మీ ఆఫీసులో చేరే వ్యాపారంలో కొత్త ఉద్యోగి కావచ్చు. ఆమెతో మీకు ఒక నూతన బంధం కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటువంటి స్త్రీ సలహాలు, సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఉండబోతున్నాయి. ఈ సమయంలో మీ చుట్టూ సానుకూలమైన వాతావరణం ఉండబోతుంది. దైవబలం కూడా మీకు ఈ 2 రోజులు అధికంగా ఉండబోతుంది. మీరు ఏ పని చేసినా కానీ, ఏ ప్రయత్నం చేసినా కానీ ఈ సమయంలో కలిసి వస్తుంది. మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల పనుల్లో కూడా వేగం పెరుగుతుంది. పాత పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు. మీకు ఈ 2 రోజుల్లో విశ్రాంతి కూడా దొరుకుతుంది. పాత స్నేహితులను కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. వారితో మీరు సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఈ 2 రోజులు అయితే మీకు అద్భుతమైన ఫలితాలు అయితే మీరు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులు అయితే మీరు ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన ఎక్కువగా చేసుకోండి. అలాగే నిత్యం మీరు హనుమాన్ చాలీస పఠించండి. ప్రతిరోజు శివ అష్టోత్తరాలు చదువుకోండి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.